నవ్వడం ఓ యోగం, నవ్వలేకపోవడం ఓ రోగం అంటారు. ప్రెజెంట్ లైఫ్ స్టైల్లో చాలా మంది నవ్వడమే మానేశారు. అయితే రోజుకు 10 నిమిషాలైనా నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదో తెలియడం కూడా చాలా ముఖ్యం. మధ్యప్రదేశ్లో ఓ గవర్నమెంట్ ఆఫీసర్కు ఇలాంటి వింత పరిస్థితి ఎదురైంది. నవ్వినందుకు పై అధికారుల నుంచి నోటీసులు రావడంతో ఆయనకు నోట మాట రాలేదు. అసలు విషయం ఏంటంటే, ఛతర్పూర్ జిల్లాలో గత నెల 29న ఓ సమావేశం జరిగింది. జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించిన ఆ కార్యక్రమంలో ఈ గవర్నెన్స్ విభాగం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తివారీ కూడా పాల్గొన్నారు. సమావేశం జరుగుతున్నప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చిందో తెలియదు కానీ పెద్దగా నవ్వేశారట. ఆ తర్వాత కొన్ని రోజులకు తివారీకి షోకాజ్తో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ పౌర సేవల విభాగం ప్రవర్తనా నియమావళి 1965 ప్రకారం మీరు బహిరంగ సమావేశాల్లో నవ్వడం తప్పు, ఇది శిక్షార్హం. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ అదనపు కలెక్టర్ పేరిట ఆయనకు నోటీసు వచ్చింది.